చికెన్ ఎప్పుడు ఒకేలాగా చేసుకొని తిని తిని బోర్ కొట్టిందా? అయితే రెస్టారెంట్ స్టైల్‌లో స్పైసీ అండ్ గ్రేవీ చికెన్ ఇలా చేయండి. బిర్యానీ, అన్నం, చపాతీలోకి సూపర్‌గా ఉంటుంది. ఈ రెసిపీ కోసం హాఫ్ కేజీ చికెన్‌ని శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి. ఒక కళాయి పెట్టేసుకొని 6 ఎండుమిర్చి, 7, 8 జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకొని పేస్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడరు, అలానే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారం వేసుకొని ఈ మసాలాలు కూడా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్‌ని ఇలా వేసేసుకొని ఈ చికెన్ ముక్కలకి మనం వేసుకున్న మసాలాలు, కారాలు పట్టేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాలు ఇలా కలుపుతూ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్‌ని కూడా వేసుకొని టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ సగం ఉడికిపోయింది కాబట్టి చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాల పాటు సిమ్‌లో ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని మరోసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.